పంచడానికి ఆడదే కావాలా, పంచడానికి ముఖ్యమంత్రి కావాలా అన్నారు. 4000 ఇస్తామన్నారు. సరే, దాంతో మా రూట్ లోకి వాళ్ళు వచ్చారంటే ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీరు మాట్లాడడం శబ్దంగా ఉన్నా. నేను కూడా మిమ్మల్ని ఎక్కడ అబ్జెక్షన్ పెడతలేదండి. నేను మీరు అడిగిన ప్రశ్నలకే కంపౌండ్ అయి మాట్లాడాను. ఓకే ఓకే, నేను అదే మాట్లాడతాను. ఓటమి ముందే అంగీకరించినటువంటి వాళ్ళకి ఎన్నికలు సజావుగా జరగటం జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరగటం, ఏదో ఒక 3 మర్డర్లో 4 మర్డర్లో జరగాలని చెప్పేసి వాళ్ళు ఆశించారు. ఎవరు? కూటమి నేతలా? కూటమి వాళ్ళు ఆశించారు. ఎందుకంటే దీనికి పక్కా సాక్ష్యం ఏంటంటే ఒక 2000 మంది తెలుగుదేశం పార్టీ మోకలు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మోకలు బూచెవారిపల్లె అనేటటువంటి మండలంలో రామిరెడ్డిపాలెం అనేటటువంటి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిని హత్య చేయడానికి కూడా ప్లాన్ చేశారు. హత్య చేయడానికి ప్లాన్ చేస్తే అతను తప్పించుకొని దాడుల నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఈ ఎవరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చినటువంటి పాపం పేషెంట్స్ సంబంధించినటువంటి కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కారణం ఏంటి? ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ జరిగినాయో 3 జిల్లాలు, తిరుపతి, అనంతపురం, పల్నాడు, ఏ 3 జిల్లాల్లో అయితే ఎస్పీలను మార్చారో, ఎస్పీలు ఎవరు మార్చారండి? ఎందుకు మార్చారండి ఎస్పీలని? ఎందుకు మార్చారంటే చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ వేళ్లా పడి వద్దు పోరా బాబు, చీ పోరా బాబు అని భారతీయ జనతా పార్టీ అన్నా గానీ వాళ్ళ కాళ్ళ వేళ్లా పడి బతిలాడి దండాలు పెట్టి దశకాలు పెట్టుకొని పొత్తు ఎందుకు కుదుర్చుకున్నాడో దాని ముగింపు, ఆ ఫలితమే ఈ దాడులు. ఆ ఫలితమే ముగింపు స్పష్టంగా కనపడుతుంది. ఈ దాడులు మేము చెయ్యాలంటే మీ అండ మాకు కావాలి. ఎట్లా ఉందంటే రామజపం చేసేటటువంటి బీజేపీ రాబందులతో సాహసం చేసినట్టుగా ఉంది. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు నియమించిన వాళ్లే కదా అధికారులు, వాళ్ళు నియమించిన అధికారులు వాళ్లే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? వాళ్ళు నియమించిన అధికారులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు పురంధేశ్వర్ ద్వారా వాళ్ళు నియమించుకున్నటువంటి అధికారులు కృష్ణదేవరాయలకు దగ్గర బంధువైనటువంటి, కృష్ణదేవరాయల భార్యకు దగ్గర బంధువైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పల్నాడుకి పెట్టుకున్నారు. ఆయన మంత్రులు ఫోన్లు ఎత్తాడు, ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా సరే టక్కన యాక్షన్ తీసుకుంటాడు. ఇవన్నీ కళ్ళకు కనిపెట్టినటువంటి సత్యాలు, వాస్తవాలు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే ఫ్రస్ట్రేషన్, ఓటమి. రేపు 4వ తేదీన కౌంటింగ్ జరిగేటప్పటికి భయభ్రాంతులకు గురి చేయాలి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇందాక నుంచి మాణిక్యాలరావు గారు చెప్తా ఉన్నారు, సోదరులు రాడ్లు కత్తులు రాళ్లు పట్టుకొని వచ్చారని, వాళ్ళు పూలు తమలపాకులకు పట్టుకొని వచ్చారండి. విజువల్స్ లో కనపట్లేదా? వైసీపీ వాళ్ళు పట్టుకొని వచ్చారనేది ఒప్పుకుంటారా లేదా చెప్పండి ఫస్ట్. ఏమండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కర్రలు కత్తులు రాడ్లు పట్టుకోలేదంటారా? ఏమండి, మొదటి రోజు వాళ్ళు రెచ్చిపోయిన దానికి ఒక గణేశనపాడు అనే గ్రామం ఉంది సార్, నాకు బాగా తెలిసిన గ్రామంలో నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ గ్రామంలో యాదవ్ సోదరులంతా పక్కా టీడీపీ మొదటి నుంచి. వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ రావడంతో వాళ్ళు మారిపోయి టీడీపీ గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేశారండి. ఆ ఊరికెళ్ళి ఎంత దారుణంగా వాళ్ళని ఆడవాళ్ళని తరిమి కొట్టి లాభాష వాడి వాళ్ళు పోయి గుడిలో దాక్కున్నారు సార్. గుడిలోకి అయితే రాకుండా ఉంటారని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వీళ్ళు సృష్టించారు. ఎందుకు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అరెస్టులు ఎక్కడి నుంచి అరెస్టులు చేస్తారు? 1300 మంది 1300 కేసుల మీద అయితే కేవలం 120 మాత్రమే అరెస్టులు జరిగినాయి. ఎందుకంటే పోలీసులు ఈ సస్పెన్షన్స్ రాకముందే ఈ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యకారులందరినీ కూడా ఎస్కార్ట్ ఇచ్చి మరీ తప్పించేశారు. అక్కడి నుంచి హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు తరలించేశారు.
బ్రహ్మాండంగా విజయవంతంగా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా సరే రేపు జూన్ 4వ తారీఖు నాడు వీళ్ళు బెదరగొట్టాలని చూసినా బెదిరిపోయేవాడు ఎవడు లేడు. వైసీపీ వాళ్ళు ఇక్కడ అందరు కూడా కౌంటింగ్ బ్రహ్మాండంగా హాజరవుతారు. బాక్సులు బద్దలైన వెంటనే ఈ ప్రజల నిర్ణయం, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రజల నిర్ణయం గురించి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజలు తీర్పిస్తారు. ప్రజల తీర్పు గురించి మనం కంగారు పడాల్సినటువంటి అవసరమేం లేదు. ఎవరికి మ్యాండేట్ ఎవరికి మేలు చేశారనుకుంటే, ఎవరి ప్రభుత్వం బాగుందనుకుంటే వాళ్ళు కోట్లు వేసి ఉంటారు ప్రజలు. దాని గురించి ఎవరికి మాకు వచ్చినటువంటి కంగారు ఏమీ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మారెడ్డి కారంపూడి మండలంలో పీసీల మీద దాడులు చేయిస్తాడు. పగలొచ్చేసి మాచర్లో ఉండే దమ్ము ధైర్యం లేదు, వచ్చేసి పిడుగురాళ్లలో కమ్మ సోదరుల ఇళ్ల మధ్య ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటాడు. పగలంతా అక్కడ దాడులు చేస్తాడు, రాత్రి వచ్చేసి ఇక్కడ దాక్కుంటాడు. ఏం బతుకులండి బతుకులు? ఏం బతుకులు అంటున్నా ఇవి? ఏం దమ్ముంటే మరి మాచర్లో ఉండొచ్చు కదా. పగలేమో దాడి చేస్తాడు, రెచ్చగొడతాడు. రేత్రి వచ్చేసి పిడుగురాళ్ళలో కమ్మ సోదరుల ఇళ్ల మధ్య ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఎస్కార్ట్ పెట్టుకొని అక్కడ దాక్కుంటాడు. ఏం రాజకీయాలండి? ప్రజల మధ్య ఉండండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మాణిక్యాలరావు గారు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ అంశాలకు సంబంధించి ఎందుకు నోరు మెదపలేదు? ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడుకి బాధ్యత లేదా? దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ చెప్పుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అదే ప్రశ్న ఆయన అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? పెద్ద నీతులు చెబుతారు కదా, శుద్ధులు చెప్తారు కదా. మీరు ఎవరు మాట్లాడరా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే? చెప్పాలి కదా. వాళ్ళ కార్యకర్తలే కదా రెచ్చిపోయింది. రోడ్ల మీదకి వచ్చింది వాళ్ళ కార్యకర్తలే కదా. విజువల్స్ లో కనపడుతున్నాయి కదా. పులివర్తి నాని అనేవాడు ఎవరి మీద దాడి చేసేదండి? దాడి చేశాడు. పులివర్తి నాని అనేవాడు నాని గారి మీద కూడా దాడి జరిగింది కదా. పులివర్తి తర్వాత జరిగింది. నేను ముందు వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు తిరగబడ్డారు. మాణిక్యాల గారు చెప్పండి మాణిక్యాల గారు. నాకు టైం ఇచ్చారు. ఈ శ్రీనివాస్ రెడ్డి అని అతను ఏదో కొంచెం పద్ధతిగా మాట్లాడతాడేమోనని నేను చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మంచి పద్ధతిలో మాట్లాడాను. వాడు అని అంటే లేదు, అనేవాడు అన్నాడు, ఫ్లోలో అన్నారు కానీ ఆయన్ని వాడు అని అనలేదు. అదే ఆ పేరు నానే, పులివర్తి నానే అనే వాడు అంటున్నాడు. రైట్. ఏ పద్ధతి? ఆ దమ్ము అంటాడు. దమ్ముంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నాడు. హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి వాడు పోలీసులకు తెలియకుండా ఎందుకు వెళ్ళాడు? మగాడైతే అనే మాట మాట్లాడుతున్నాడు. మగాడైతే వాడు వచ్చి ఉండమను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. లేకపోతే నీకు దమ్ముంటే నువ్వు వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టు మాచర్లో. నువ్వు మగాడైతే అక్కడ నుంచి వచ్చి కూర్చోబెట్టు. అంటే ఏమైంది? తీసుకొస్తే ఏమైంది? మాచర్లో కూర్చోబెడితే ఈ పదాలు నేను కూడా వాడగలను. మాచర్లో వస్తే పిన్నెల్లి లక్ష్మారెడ్డి లేపేస్తారా? అదేనా మీరు చెప్పేది? అంటే నువ్వు అతను లేపేస్తారా? చంపేస్తావా? ఖమ్మం నెలలో ఉండకు ఇల్లు తీసుకోకపోతే నువ్వు చంపేస్తావా? అది కాదా మీరు చేస్తున్న పనులే మేము చెప్పాము. మీరు రెండు బిల్డింగ్ నేను చూపిస్తా. ఆయన ఎక్కడ ఉండేది? సాయంత్రం అయితే 10 అయితే అక్కడికి ఆ ఇంటికి రావాల్సిందే. తెల్లవారుజామున 6 వరకు అక్కడే ఉండాల్సిందే. ఎందుకు ఆ పరిస్థితి అంటున్నాను? అడుగుతున్నా. అతనికి దమ్ము లేదు, ఎక్కడో ఇంకో చోట ఇల్లు తీసుకొని ఉంటున్నాడు అంటావు. అంటే ఎక్కడో ఇంకో చోట ఇల్లు తీసుకొని ఉండకపోతే నువ్వు చంపేస్తావా? ఎవరు సెక్యూరిటీలో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరి జాగ్రత్త వాళ్ళు చూసుకోవడం వారి బాధ్యత. హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి వాడు పోలీసులకు తెలియకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు? చంపేస్తారనేది కాదు ప్రశ్న. పారిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారని పారిపోయాడు అంట. అక్కడ హత్యల గురించి మాట్లాడితే నీకు తెలియదేమో. చంద్రి అనే ఒక బీసీని తెల్లవారుజామున 6-7 గంటలు తెల్లారిపోయిన తర్వాత కాళ్ళ మీద ఇద్దరు చేతుల మీద ఇద్దరు నిలబడి కత్తి తీసుకొని అందరికీ తెలుసు. చంద్రయ్య కథ అంతా తెలుసు. చంద్రయ్యని చంపింది ఎవరు తెలుసు, వాళ్ళ బంధువులే చెప్పుకున్నారు. పాడి మోచిన ఆయన సంగతి తెలుసు, అన్ని తెలుసు. కథలన్నీ పల్నాడులో తెలుసు. చంపేశాడు. ఇప్పటికీ పల్నాడులో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు హైదరాబాద్ కి గుంటూరు అన్ని తలదాచుకుంటా ఉన్నారు. ఒక్క రోజు 7గురిని నడి రోడ్డు మీద హత్య చేసిన బ్రహ్మారెడ్డిని గురించి చెప్పండి సార్ మీరు.
నడి రోడ్డు మీద 7గురిని హత్య చేసిన బ్రహ్మారెడ్డి గురించి చెప్పండి. చంద్రయ్యను హత్య చేసినటువంటి బంధువుల గురించి తర్వాత మాట్లాడదాం. అతని బంధువులే అతను హత్య చేశారు, తర్వాత మాట్లాడదాం. ఎవరి జాగ్రత్త ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. వారు ఎక్కడైనా నివసించవచ్చు, వారు ఎక్కడైనా స్టే చేయొచ్చు. నేను అంటున్నానండి బిఆర్ గారు, అసలు నువ్వు తప్పు చేయటం లేదు. జాగ్రత్త హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు పోలీసులకు తెలియకుండా వెళ్తావా? నేను అడిగిన ప్రశ్న ఇది. పోలీసులు మమ్మల్ని పంపించారా? పంపించలేదు కదా. మమ్మల్ని కూడా అరెస్ట్ ఏం చేయకుండానే హౌస్ అరెస్ట్ చేశారు కదా. మమ్మల్ని ఇళ్ళని దాటనివ్వలేదు కదా. ఓకే, ఇవన్నీ కాదు. మాచర్ల పల్నాడు వరలరామయ్య గారు, నక్కానందబాబు గారు 7గురితోటి కమిటీ చేస్తే ఆ కమిటీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? ఆ కమిటీని ఎందుకు రానివ్వలేదు?